మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీ హిల్స్ లోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని వారికి ఇచ్చిన నోటీసుల్లో అధికారులు ఆదేశించారు. మరి సిట్ నోటీసులకు మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 600 మందికి పైగా రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు ప్రారంభమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి ప్రభాకర్ రావు సుదీర్ఘకాలం అమెరికాలో ఉండి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 2025లో భారత్కు తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ప్రత్యేక విచారణ బృందం సుదీర్ఘంగా విచారిస్తుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, ఇక తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం అత్యంత కీలకంగా ముందుకు సాగుతుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మరియు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సిట్ నోటీసులు జారీ చేస్తుంది. అయితే జూబ్లీ హిల్స్ లో పిఎస్ లో విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణ వేగవంతం చేసిన సిట్ అధికారులు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమశేఖర్ మరియు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీ హిల్స్ లోని సిట్ కార్యాలయానికి సంబంధించి విచారణకు రావాలని వారికి ఇచ్చిన నోటీసుల్లో అధికారులు ఆదేశించారు. మరి సిట్ నోటీసులకు సంబంధించి మాజీ సీఎస్ మరియు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాలంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పెను సంచలనం సృష్టిస్తుంది. ఇది కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి కీలక దశకు చేరుకుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో దాదాపు 600 మందికి పైగా రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు ఫోన్లలో అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలతో కూడా ఈ కేసు ప్రారంభమైంది. దీనికి సంబంధించి కూడా విచారణ అంటే ఎంతవరకు ఈ విచారణ కొనసాగించి ఇద్దరికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాలి శ్రావణి. ఇందులో మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా స్పందించనున్నారు దీని మీద? మాజీ చీఫ్, మాజీ ఇంటెలిజెన్స్ కి సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే వీరిద్దరే కాకుండా దాదాపు 600 మంది పైగానే రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు ఫోన్లలో అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు కూడా ఈ కేసుకు సంబంధించి ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి ప్రభాకర్ రావు సుదీర్ఘ కాలంలోనే అమెరికాలో ఉండి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 2025లో భారత్ కు తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయాడు. అంటే ఆయన అమెరికాలో ఉన్న తర్వాత అక్కడి నుండి మళ్ళీ ఎప్పుడైతే ఇండియాకు వచ్చాడో, ఇండియాకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2025లో అంటే డిసెంబర్ లో కూడా ఇది జరగడం జరిగింది. ఈ నెల డిసెంబర్ లో భారత్ కి తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నేతృత్వంలో కూడా 9 మంది సభ్యుల ప్రత్యేక విచారణ బృందం సుదీర్ఘంగా విచారిస్తుంది. అయితే 9 మంది ప్రత్యేక బృందం కూడా ఈ కేసుకి సంబంధించి ఒక కొత్త విషయాల్ని కూడా వెలికి తీసే నేపథ్యంలో ఉన్నారు. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.